హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు వీడియో పెట్టలేదు, ఎందుకంటే మా పెద్ద కూతురు పానమ్మ లేకుండా హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. వచ్చేసరికి అది అయిపోయింది. అది కాక నా ఫోన్లో బ్యాలెన్స్ లేకుండే బ్యాలెన్స్ వేపించేసరికి టైం అయిపోయింది. అందుకని ఇప్పుడు చూడండి, మా టైం వచ్చేసి 11 అవుతుంది. నీళ్లు బట్టి అది బట్టి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి పనికి వచ్చేవరకు అండి మా వాళ్ళు నీళ్ళు పడతాను అనుకున్నా, నీళ్ళు పెట్టరు కానీ ఆ నీళ్ళు వస్తలేవండి. చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళ కంటే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. వస్తుంది నల్ల కానీ చాలా ప్రాబ్లం వస్తుంది. టైంకి వస్తలేదు. ఈ టైం ఇప్పుడు నీళ్ళు పట్టేసి ఇప్పుడు స్నానం చేసి కొద్దిగా తినేసి ఊకున్నామండి. చాలా బాగా ఈ టైం అయితే టైం 11 అవుతుంది. ఇప్పుడు 11 గంటల వరకు నీరు కాస్తే డైలీ ఎట్లా అండి, చాలా ఇబ్బంది ఉంటుంది. వైష్ణవి డైలీ ఏం లేదు, రోజు మార్చి రోజు అవుతుంది. నల్ల వచ్చినప్పుడు నల్ల లేటుగా వస్తుందండి. ఎంత బాగా మొన్న వర్షం వస్తే మొత్తం వర్షం తడుచుకుంటే ఇక తలనొస్తుంది బాగా. సరి అయింది మొత్తం. రాత్రికి అయితే ముఖం గట్టి అయిపోతుంది, ప్రాణం అవుతుందండి. అది సర్ది అయింది, సర్ది జ్వరము. అది గోళీ తెచ్చుకోవాలి, గోళీ తెచ్చుకొని కింద అవుతుంది. గోళీలోకి వేసుకోడు కొంచెం తగ్గున్నప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు వీరిపోయిన దాకా ఉంటాడు, వేసుకోడు. వేసుకుంటే అయిపోతుంది. మాకైతే ఇప్పుడు అయిందని 8 గంటలకు వచ్చింది, బాగానే వచ్చింది. 2 ట్యాంకులు నిండినాయి, ఇంట్లో నింపినాము, వచ్చినాయి కానీ లేటుగా వస్తుంది అనమాట. ఇక్కడ అంతా అండి 6 గంటలకు అట్లా వస్తాయి. మా కాడ రానే రావు నీళ్లు, ఈ లేటుగా వస్తాయి. ఏమైతే అంటే వాళ్ళకి పడుకుంటారు చూడు, వాళ్ళకి తక్కువ అయింది అనుకో, చాలా ఫేసర్గా మనకు వస్తుంది. వాళ్ళు వేసినప్పుడు వస్తాడు నీళ్ళు రావాలి, మస్తు నీళ్ళు వస్తాయి. ఇంకా వస్తున్నాయి అన్ని 2 ట్యాంకులు. ఇంకా నీళ్ళు పట్టంగా అన్ని పట్టంగా ఒక ట్రిప్ మిషన్ పెట్టినాం, అన్ని పెట్టాం. ఇంకో వస్తుండే, బంద్ చేసినాం. ఇంకా బంద్ చేసినాం. మస్తు నల్ల వస్తుంది. వస్తుంది ఏం లేవు, ఇక డ్రమ్ములు నింపినాం, అన్ని నింపినాం, అందుకే బంద్ చేసినాం. ఇంకా నీళ్ళు వస్తుండే కానీ నీళ్ళది ఏం ప్రాబ్లం. నీళ్ళు వస్తున్నాయి కానీ లేటుగా వస్తుంది అనుకో. ఏ నిద్ర కాసుకోమంటారు కానీ మామూలుగా అయినా 10-11 దాకా మెలకతోటే ఉంటాం అనుకో. మొన్న ఒక్క రోజే లేట్ అయినందుకు 12 దాకా ఉంటుంది మెలకతోటి. అంతే, ఇంకేం లేకండి. నీళ్ళు వచ్చినప్పుడు అంటే తప్పనిసరి అండి లేట్ అవుతుందండి. మాకు చాలా లేట్ అవుతుంది. నీళ్ళు పట్టుకోవాలి, అన్ని పట్టుకోవాలి, తెచ్చేసుకుంటే ఏంటంటే మనకు నీళ్ళు ఎంత ముఖ్యంగా నీళ్ళు ఉంటేనే మనకి ఏదైనా ముఖ్యంగా నీళ్ళు ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతామండి. నీళ్ళు లేకపోతే ఏం పని కాదు. వంట చేసుకోవాలి, బట్టలు ఉతుకోవాలి, ప్రతి ఒక్క వస్తువు నీళ్ళు ఉంటేనే పని అవుతుంది. వేస్ట్ నీళ్ళు లేదు ఏ పని జరగదు. ముఖ్యమైన ఏంటంటే వాటర్, నీళ్ళు ఉంటేనే ప్రతి పని చేసుకోవచ్చు. స్నానం చేసుకోవాలి, బట్ట ఉతుకోవాలి, అది నీళ్ళ కోసమైనా. సరే ఫ్రెండ్స్, మీరైతే అన్నాలు తింటారు, పండింటారు. కొంతమంది అయితే ఊర్లలో అయితే తొందరగానే వండుకుంటారు. మాదైతే ఇక్కడైతే రోజు అయితే ఎట్లా మామూలుగా నల్లరకున్నాను మేము 10:30-11 అవుతుంది, 10:30 అవుతుంది అనుకో. ఇట్లా మెలకతోటే ఉంటాం అయితే చాలా సేపు. ఇక నల్ల వచ్చిన రోజు ఒక రోజు టైం అవుతుంది. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి.